నమస్తే అండి, నేను రజాక్. నిన్న జరిగినటువంటి ఈ దాడిలో నిన్నగాక మొన్న 16వ తారీఖున పెళ్ళయింది, 19వ తారీఖు ఘనంగా విందిచ్చినారు. ఆ తర్వాత ఇక్కడ హనీమూన్కి రావడం జరిగిందనమాట. ఆయన వచ్చేసి హర్యానాకి చెందినటువంటి లెఫ్టినెంట్ వినయ్. ఆయనని కూడా అత్యంత కిరాతకంగా చంపేసినారు అనమాట. ఆయన వయసు 26 సంవత్సరాలు. నిజంగా అసలుకి ఎలా ఏ దేవుడు చెప్పినాడో ఎవరు చెప్పినారో ఈ సన్నాసులకి తెలియదు, కానీ 26 సంవత్సరాల కుర్రోడిని, అదేవిధంగా లెఫ్టినెంట్ ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడి ఉంటాడు, అత్యంత కిరాతకంగా చంపేసినారు అనమాట. కొత్త జంటల జీవితాన్ని చిదిమేసిన ఉగ్రవాదులు భార్య కళ్ళ ఎదుటే భర్తని తలపై కాల్చి చంపేసినారు అనమాట. హనీమూన్ కోసం కాశ్మీర్కి వెళ్ళినటువంటి కొత్త జంటల జీవితాలను ఉగ్రవాదులు చిదిమేశారు. దీంతో నిండు నూరేళ్లు కలిసి ఉండాలని వారు చేసుకున్నటువంటి ఏదైతే కాళ్ల పారానికి కూడా ఆరకముందే వాళ్ళ ఆశలన్నింటినీ కూడా అడియాసలు చేసేసినారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇటీవల వివాహమైన 2 యువకులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు ఇండియన్ నేవీ అధికారి. ఆయన కళ్ళ ముందే కట్టుకున్న భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఆ నవ వధువు వేదన వర్ణనాతీతం. హర్యానాకి చెందినటువంటి లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్, అతని పేరు వచ్చేసి 26 సంవత్సరాలు. 2 ఏళ్ల క్రితమే ఇండియన్ నేవీలో చేరాడు. కేరళలోని కొచ్చిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఇటీవల వివాహం చేసుకున్నాడు. ఏప్రిల్ 16వ తారీఖున వివాహం జరిగింది. 19వ తారీఖున ఘనంగా విందిచ్చాడు. ఆ తర్వాత తన భార్యను తీసుకుని కాశ్మీర్కి హనీమూన్కి వెళ్ళాడు. ఇక మంగళవారం ఏం జరిగిందో మనందరికీ కూడా తెలిసిందే. పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో వినయ్ నార్వాల్ ప్రాణాలను కోల్పోయినాడు. ఆయన మృతదేహం పక్కన భార్య రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కి చెందినటువంటి శుభం ద్వివేది ఈ ఫిబ్రవరి 12వ తేదీన వివాహం చేసుకున్నాడు. వృత్తిరీత్యా ఎప్పుడు బిజీగా ఉండే ఆయన ఇటీవల భార్యని తీసుకుని కాశ్మీర్ విహారయాత్ర కోసం వెళ్ళాడు. ఈ ముష్కర్ మోహల్ జరిగినటువంటి దాడుల్లో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయినాడు. వీరు విహరిస్తున్నటువంటి ప్రాంతాన్ని చుట్టుముట్టినటువంటి ఉగ్రవాదులు ఒక్కొక్కరి పేర్లను అడిగి మరీ చంపేశారని చెప్పేసి ద్వివేది భార్య చెప్పుకొచ్చినారు. ఆ తర్వాత శుభం ద్వివేది తలపై కాల్చి చంపారని చెప్పేసి ఆమె కర్యంటి పర్యంతమైంది. ఇక ఒడిశాకి చెందినటువంటి అకౌంట్స్ అధికారి ప్రశాంత్ సత్పతిని, సూరత్కి చెందినటువంటి శైలేష్ కడాతియాని కూడా ఇదే విధంగా చంపేసినారు. వీరు కూడా తమ భార్య పిల్లలు కలిసి కాశ్మీర్ వెకేషన్ కోసం రావడం జరిగింది. అయితే ఇప్పటికీ ప్రశాంత్ భార్య కుమారుడు వివరాలు తెలియరాలేదని ఆయన కుటుంబ సభ్యులైతే ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక శైలేష్కు భార్య 2 పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా మన ఆంధ్రాకి సంబంధించి వైజాగ్ వాసులు కూడా ఒకరిని చంపేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అదే ఆంధ్రాకి సంబంధించినటువంటి మరొకరిని కూడా అత్యంత పాశవికంగా చంపేసినారు అన్నమాట. వాళ్ళు ఎంత పాశవికంగా చంపినారో దానికి డబల్ పాశవికంగా మనం చంపగలిగి ప్రపంచానికి చూపిస్తేనే హ్యూమన్ రైట్స్, ఆ రైట్స్, ఈ రైట్స్, నార్మల్ సివిలియన్ విషయంలో ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా అరే 26 ఏళ్ల వయసు, నిన్నగాక మొన్న పెళ్లి చేసుకునేది హనీమూన్ కోసం పోతే ఇంత దారుణమైన సంఘటన జరిగిందంటే ఎందుకు వదిలిపెట్టాలి? ఎవడు చేసినాడు, ఎవడు చేయించినాడు, ఎవడు వెనకున్నాడు, ఏ దేశం వెనకుంది, లెక్కలు తొక్కలు అనవసరం. పాకిస్తానే మనమే చేయించేది, అది తప్ప ఎవడు చేయించడం.